ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారిగా సివి రేణుక కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో పనిచేస్తున్న రేణుకను డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రేణుకను విద్యాశాఖ కార్యాలయ ఏడీలు, సూపరింటెండెంట్లు, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రేణుక సెక్షన్ వారీగా పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజబాబులు సివి రేణుక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. టెస్ట్లు పెట్టిన వెంటనే వాటి ఎవాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి మార్క్స్ కూడా లీప్ యాప్లో అప్లోడ్ చేసి పిల్లలు కూడా స్క్రిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ పిల్లల్ని పూర్తిగా ప్రిపేర్ చేసి పబ్లిక్ ఎగ్జామ్స్కి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. అలాగే ప్రాథమిక పాఠశాలలో కూడా మనకి పునాది గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఈ దిశగా మనము బేస్ లైన్ టెస్ట్ కూడా ఆల్రెడీ అందరి పిల్లలకి కూడా కండక్ట్ చేశాము. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ అయ్యి నడుస్తుంది. ఫౌండేషన్ క్లాసెస్లో 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలకి చక్కగా మేము విద్యాబోధన చేపట్టి తర్వాత మనం ఎండ్లైన్ టెస్ట్ కూడా చేస్తాం. 75 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఎండ్లైన్ టెస్ట్ కూడా చేస్తాము. అప్పుడు ఆ తేడా అనేది స్పష్టంగా కనపడుతుంది. మనకు కావాల్సిన గ్యారంటీ డెఫిలన్ ఏదైతే మనం ఇస్తున్నామో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మన భాషలో అంటే లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్లో కూడా పిల్లల యొక్క సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేది ఆ తేడాని మనం ఒక 75 రోజుల తర్వాత గమనించగలము. ముఖ్యంగా పునాది అనేది గట్టిగా ఉంటే మనకి ముందు హైయర్ క్లాసెస్లో కూడా చక్కటి అభ్యసన సామర్థ్యాలు వాళ్ళకి అలవడతాయి. కాబట్టి ఫౌండేషన్ లెర్నింగ్ మీద చక్కగా ఫోకస్ చేస్తున్నాము. అలాగే ఎస్ఎస్సి రిజల్ట్స్ వాటిని కూడా మరింత మెరుగైన